పొదలకూరు మండలం మొగల్లూరు గ్రామంలో ఒకే రాత్రి 4 ఆలయాల్లో చోరీలు జరిగాయి. గ్రామంలోని మాతమ్మ, భద్రకాళి, రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాల వద్ద దొంగలు చోరీకి పాల్పడ్డారు. మాతమ్మ గుడిలో 4.5 సవర్ల తాలిబొట్టు, ముక్కుపుడక, హుండీని దోచుకెళ్లారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారి 4 తాలిబొట్లను, అలాగే రామాలయంలో హుండీని తీసుకెళ్లి అందులో నగదును తీసుకొని హుండీని చెరువులో విసిరివేశారు. ఆంజనేయస్వామి విగ్రహం వద్ద హుండీని పగలగొట్టి నగదును తీసుకెళ్లారు. ఆలయాలే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాల్లో అమ్మవారి తాలిబొట్లను అపహరించడంతో ఆ స్థానంలో అమ్మవార్లకు పసుపు కొమ్ములను వేసి పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తుల పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు గుళ్లను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. చూస్తే కదా దాన్ని తాకూడదు. పోలీసులు వస్తే కదా వాళ్ళకి చూస్తే పేరు గురిపట్టి వెంకటయ్య, అరింతోటి వాడ. ఈ వాడకి పెద్ద మాతింది. ఈ వాడ గుడి కట్టి ఇప్పుడు 90 ఏళ్ళు గుడి కట్టింది. 90 ఏళ్ళు గుడి కట్టి ఈ ఎప్పుడు జరిగింది, ఒకసారి జరిగింది. ఇది రెండోసారి జరగటం. తెల్లదాగా 4 గంటలప్పుడు వచ్చేళ్ళకి గుడి కలవర వరకు పెట్టి గేట్లు తీసేసినారు. చూస్తే అమ్మవారి మెడలో తాలిబొట్లు లేవు. తాలిబొట్లు, ముక్కు పొడక, ఉండిలో కూడా అమౌంట్ ఉంది. ఎంత ఉందో తెలియదు. 2 నెలల తర్వాత లెక్కాలి అనుకుంటాను. ఎండి కళ్ళు ఉంది, ఉండిలో ఉంది. ఎలాగైనా మా వస్తువులు మాకు దక్కేటట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాం. పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చాము. వాళ్ళ ద్వారా మాకు న్యాయం చేయాలని గట్టిగా కోరుతున్నాం. వాళ్ళ ద్వారా పత్రికా వాళ్ళ ద్వారా కావాలని మేము కోరుతున్నాం. ఈ మాతమ్మ గుడిలో పూజారి కొడుకుని 7 మంగళసూత్రాలు, ఒక ముక్కు పుడక,